ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, ఓట్స్ లేదా బార్లీ గింజలు, అలాగే బియ్యం, గోధుమ రవ్వ వేసి 6 to 7 అవర్స్ నానబెట్టుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ గరం మసాలాలన్నీ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగాక పసుపు, చికెన్ వేసుకొని కాసేపు మగ్గాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 లీటర్ నీళ్లు పోసుకొని కుక్కర్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ముక్కలు తీసి పక్కన పెట్టు. అడుగు మందంగా ఉన్న కళాయిలోకి పప్పుల పేస్టు, చికెన్ స్టాక్, స్మాష్ చేసుకున్న చికెన్ వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా చూసి జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని పాలు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండి తర్వాత నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చికెన్ 65 బాయిల్డ్ ఎగ్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ హలీం రెడీగా ఉంటుంది.